హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించేందుకు విచ్చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులను చిల్లకూరు జాతీయ రహదారి వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలువురు నాయకులు స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రికి ఎమ్మెల్యేకి తెలియజేశారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. పక్కన లంచ్ చేసుకురా కనుక్కోండి. కనుక్కో చెప్తాను ఏడాది చేస్తాను. ఏమైందా సరే సరే సరే. ఎక్కడ దాకా వచ్చారు తమ్ముడు? హలో, ఎక్కడ దాకా వచ్చారు? సైడ్ బైపాస్ అన్నతో వచ్చినట్టు 7 మినిస్టర్ గారిని వచ్చి ఫోన్ చేస్తాను. కొద్దిగా రండి అన్న పక్క రండి నా ఒక్క నిమిషం సైడ్కి రండి అన్న. భాస్కర్ భాస్కర్ కొద్దిగా సైడ్ భాస్కర్ కొద్దిగా సైడ్ రెడ్డి గారు నాన్న కొద్దిగా సైడ్కి రండి అన్న అన్న అట్టాలి రా పక్కన కనబడి రైతు జిల్లా అన్నా కొద్దిగా సైడ్కి అన్నా ఒక్కొక్కరు సైడ్కి రండి నిదానంగా పక్క రండి మీరందరూ పక్క రండి పెంచలేండి చూడు 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 ఓకే రండి నా ఏసు రోజులు సైడ్కి వచ్చేయండి ప్లీజ్ పక్క రండి పక్క రండి ఓకే నా ఒక్కరు పక్క రండి అన్నా ఏసు రోజులు పక్క వచ్చేయండి రండి ఏసు రోజులు పక్క రండి నా ఏసు రోజులు పక్కకి వచ్చేయండి కరెంట్ పాస్ ఏసు రోజులు పక్కకి వచ్చేయండి రా వచ్చి ఓకే నా ఒక్క నిమిషం సైడ్ కన్నా
వెయ్యి కానీ నా టైం లేదు కానీ ఓకే ఓకే రాదా ఓకే ఓకే రా కొట్టనా కానీ టైం లేదమ్మా నాకు ఓకే హాస్పిటల్ నమస్కారం ఎమ్మెల్యే గారు. ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మొత్తం తక్కువ చేసేసారు. పూర్తి గవర్నమెంట్ దృష్టిలో ఉన్నది. సపరేట్ ఇచ్చారు వాళ్ళు. జెడ్పీటీసీ మంత్రి గారు చెప్పారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. జరిగిన సంఘటనను విద్యార్థుల నుండి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మంత్రి వీరాంజనేయులు మాట్లాడుతూ నాయుడుపేట గురుకుల పాఠశాలలో కలుషితమైన ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, సంఘటన తెలిసిన వెంటనే వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ సంఘటనకు సంబంధించి జాయింట్ కలెక్టర్తో కమిటీ వేస్తున్నామని, విచారణ జరిపించి నివేదిక ఆధారంగా దీనికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామని, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర మాట్లాడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు మరియు నెల్లూరులో చికిత్స అందిస్తున్నామని, పాఠశాలలో కొన్ని సమస్యలు గుర్తించామని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఇటీవల పలు గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరిగాయని, విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నీకైతే మోషన్స్ అయినాయి. ఎన్నైనాయమ్మా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక్కడికి వచ్చాక మోషన్స్ ఆగిపోయినాయా? అవుతానే ఆగిపోయినాయా? అంటే రేపు ఉదయానికి రాత్రి తయారు చేసుకొని వేసుకుంటున్నారా? పూరీలు చేసిన పిల్లలకి మాకు ఇక్కడ కంప్లైంట్ హాస్పిటల్ కాలేజీ కాన్స్టాఫ్లో స్టూడెంట్స్ రోజు ఒకరోజు చపాతీ పూరి మేకింగ్ వాళ్ళు చేస్తారు. ఇది వీళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళ చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవడం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా
అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్కి పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్న పీడియాట్రిషియన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చినటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి రావడం జరిగింది. వాటి మీద వివరణ చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్కచోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళాల్సి వైద్యం చేయించమనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఈ విరోచనాలతో ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా నాయుడుపేట ఏరియా ఆసుపత్రి, సూళ్ళూరుపేట హాస్పిటల్, అదేవిధంగా గూడూరు హాస్పిటల్ కొంతమందికి 7గురు పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ ఉంచాల్సిన వాళ్ళని నెల్లూరు జీజీహెచ్లో కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరి పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 2 పిల్లలకు మాత్రం కొంచెం నెల్లూరు జీజీహెచ్లో ఇబ్బంది ఉంది, వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూపడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, వంట చేసే టైంలో ఇబ్బందులు గుర్తించాము. వాటన్నిటికి సంబంధించి వాళ్ళ మనతో పాటు సాంఘిక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ వారికి కూడా మొత్తం పరిస్థితి అంతా నివేదించడం జరిగింది. ఇక్కడి నుంచి నాయుడుపేట స్కూల్కి, అదేవిధంగా హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఏదైతే కరెక్ట్ చేయవలసిన జస్ట్ సార్ మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. 2-3 రోజులు మొత్తం పరిస్థితిని చక్కదిద్దమని 2 రోజులు మళ్ళీ మంచి తాగునీరు, అదేవిధంగా శానిటైజర్కి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అందరి పరిస్థితి బాగుంది. మొత్తం అందరూ కూడా క్షేమంగా మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మరి ఈ ఘటన మీద పనిచేస్తున్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా హాస్టల్ వార్డన్ని కూడా చాలా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి శానిటైజర్ సిబ్బంది కూడా కొంచెం నిర్లక్ష్యం చూపించారు. వీళ్ళందరి మీద ఒక చర్యలు చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాం. నెసెసరీ కూడా బ్రీఫ్ చేసి తర్వాత వాళ్ళని ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం. గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోజు నాయుడుపేటలో కలుషితమైన ఆహారం తిని అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ డిమాండ్ చేశారు. సార్ నమస్తే, నేను సిపిఎం సెక్రటరీ సార్ నాగరాజు. కొంచెం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం బాగా బీపీ డౌన్లో ఉన్నారు. కొంచెం పర్వాలేదు, కొంచెం ఒక 10-20% రికవరీ వచ్చింది. మనం ఇదేంటంటే ఇప్పటికీ అందరూ అలాగే బాగా 100 పైనే ఉన్నారు. మీరు ఎక్కువ సెలవు తీసుకొని పిల్లలు కదా పాపం వీళ్ళు ఏం తెలియకుండా వల్లే వచ్చింది. అంతే 100% వాటర్ మిక్స్
మటన్ వేసాక రాదు. నాయుడుపేట మున్సిపాలిటీలో ఎల్ఎస్ సాగర్ గురుకుల పాఠశాలలో 110 మంది విద్యార్థులు కలుషితమైన ఆహారం, విషాహారం తిని తీవ్రమైన వాంతులు, విరేచనాలతో వాళ్ళు అస్వస్థకు గురి కావడము, తీవ్రమైన ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. కొంతమందికి ముగ్గురికి సీరియస్ కావడం వల్ల నెల్లూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాయుడుపేటలో 100 పడకల ఆసుపత్రిని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ 30 మందికి కూడా పడకలేని పరిస్థితులు గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి ఇక్కడ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ లొకేషన్పై ఇప్పుడే చాలా తీవ్రమైన అనారోగ్యం పాలైనారు. ముందే వాళ్ళకి పౌష్టికాహారం అందక లేకపోతే చాలా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ వాంతులు, విరేచనాలతో ప్రాణాపాయ పరిస్థితులు అనేది ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వాటిని పరీక్షించి ఉన్నతమైన డాక్టర్లను రప్పించి వాళ్ళ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే సిమ్స్కి కానీ ఇంకా నెల్లూరుకి కానీ ఒక ఉన్నతమైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అసలు ఆ హాస్టల్లో వాళ్ళు ఏమైనా మనుషులుగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా మానవత్వం ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికీ తల్లిదండ్రులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా వాళ్ళు మేనమేషాలు వేస్తున్నారంటే ఏం బాధ్యత వహిస్తారని చెప్తున్నాం. కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ ఒక డాక్టరు, ఆయన వెంటనే స్పందించి పరిశీలన చేశారు. కానీ ఇక్కడ కూడా డాక్టర్లు తమ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీపీ కంట్రోల్ కావడం లేదు. చిన్నపిల్లలకి బీపీ కానీ లేదు, వాళ్ళకి అక్కడ బెడ్ మీదనే వాళ్ళకి మోషన్ వాళ్ళకి తెలియకుండానే పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మా మందిరం ఒక అబ్బాయి అపస్మార స్థితిలోకి పోతా ఉంటే వెంటనే మేము జోక్యం చేసుకోవడం వల్ల, డాక్టర్లు స్పందించడం వల్ల లోకేష్ అనే అబ్బాయిని మళ్ళా మామూలు స్థితికి తీసుకురావడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే వీళ్ళందరూ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యము, మెరుగైన పరిస్థితి తీసుకురావాలి. చిన్నపిల్లలు వీళ్ళు, చిన్నపిల్లలకి నైపుణ్యం గల డాక్టర్లు అంతంత మాత్రంగా ఉంటారు కాబట్టి అటు సిమ్స్ కానీ లేదు చిన్నపిల్లల ఆసుపత్రి యొక్క సహకారం తీసుకొని ఆ డాక్టర్లను పిలిపించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆహారం కలుషితం కావడంతో అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మంది విద్యార్థులను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నాయుడుపేట గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో సక్రమంగా వసతులు లేవని, మిగిలిపోయిన ఆహారం పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని, పాఠశాల సిబ్బందిని కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫోన్ కాల్ కూడా చేయలేము, ఫోన్ కాల్ కూడా. ఐదు సంవత్సరాల నుంచి నా కొడుకు 9వ తరగతి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ ఎట్లాంటి వసతులు లేవు. మేము పేదవాళ్ళం కాబట్టి చదువు కోసం వదిలేసి వెళ్ళాము. ఈరోజు చాలా ఇబ్బంది అయింది. ఒక ప్రిన్సిపాల్ కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, హౌస్ మాస్టర్ కానీ, క్లాస్ టీచర్ కానీ ఎవరు రెస్పాండ్ అయ్యి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇక్కడికి అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. నిన్న ఉదయం 9-10 గంటలకు తెచ్చిన చికెను మధ్యాహ్నం వేయాల్సింది నైట్ వేశారు. నైట్ తిని అది పాసిపోయిన దానివల్ల అస్వస్థకు గురైతే ఒక పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ అనేది ఎవరు చేయలేదు. ఒకరోజు యూనిఫామ్ లేకపోతే స్కూల్లో మాత్రం రానివ్వకుండా బయట నిలబెడుతున్నారు. దీని మీద ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలి. ప్రభుత్వాలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. ఏ ఒక్కరు కూడా పిల్లకాయల భవిష్యత్తు గురించి, శ్రద్ధ గురించి, చదువు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ యార్డ్ ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ బాత్రూంలో, లెట్రిన్లో ఇక చూస్తే. కానీ ఆ వాసనలకు ఒకటన్నిటికీ భరించుకొని కూడా చదువు కోసమనే వదిలేసి వెళ్తున్నాం మేము. ఆ ఉండే హౌస్ మాస్టర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పిల్లలు వచ్చి మాకు ఫోన్ చేసి ఈ విధంగా అయింది డాడీ, ఈ విధంగా అయింది నాన్న అని చెప్తే మేము 90 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాను. నేనైతే ఎట్లాంటి ఇది లేదు. అధికారులు మీరందరూ స్పందించి చర్య తీసుకుంటారని మీకు అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాం. పాఠశాలలో మా అబ్బాయిని 2 సంవత్సరం జాయిన్ చేయించాం. ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం అంతా డబ్బులు వస్తాయి, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు, చేస్తాము సార్. ఏం సార్ బాత్రూమ్ లాగా ఉండవు అంటే మీరు పినాలు తెచ్చి మీరు కడుక్కోండి, మేము తెచ్చి మేము పినాలు ఎత్తుకు మీ పేరెంట్స్ మీ బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలా. ఫ్యాన్ లేదు సార్ అంటే మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోమన్నారు. ఇంకన్నీ చేసేవాడు గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉదయం ఉండింది, నైట్ వేసారు, ఫుడ్ పాయిజన్ అయింది. కనీసం ఇంటిమేషన్ లేదు పేరెంట్స్కి. ఏదైనా అయ్యి ఉంటుంది, బిడ్డల పరిస్థితి అయింది. కనీసం వాళ్ళు స్టాఫ్ ఒక్కరికక్కడ లేరు. ఎవరు సంబంధం చెప్తున్నారు? డాక్టర్లు అడిగితే మాకు సంబంధం లేదు, అంబులెన్స్లో తీసుకొచ్చాడు వదిలేని అన్నారు. దీనికి ఎవరు? బిడ్డలకి ఏదైనా ఉంటుంది. అనాథ బిడ్డలు మధ్యలో ఉన్నారు. బిడ్డలేడ ఒక తండ్రికి ఎవరో హాస్పిటల్ కూర్చున్న ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు బెదిరిస్తున్నారంట. మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారంటే మీకు వాళ్ళు బెదిరిస్తున్నారంట. ఎందుకు ఆ విధంగా బెదిరించేది? ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? అక్కడ పరిస్థితులు బాగలేవు. ఫుడ్ పాయిజన్ అయింది. పేరెంట్స్, ప్రతి ఒక్క పేరెంట్స్ స్కూల్ పిల్లకాయలకి 2 రోజులు లేట్ అయితే మనిషికి 20 రూపాయలు డబ్బులు కట్టించుకుంటారు. ఫినాయిల్ బాటిల్ తెప్పించుకుంటారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఫినాయిల్ బాటిల్ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని క్లియర్ చేసుకోవచ్చు కదయ్యా. అవి చేయట్లా, డబ్బులు తీసుకుంటారు. అయ్యా అని చేస్తాం. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు చాలుతున్నా. స్కూల్ పరిస్థితి బాగలేదు, బాత్రూమ్ బాగలా, అక్కడ సిస్టమే బాగలేదు అసలు. ఒక అంబేద్కర్ నిర్మించిన స్కూలు గురుకులం ప్రతి దగ్గర బాగుంది, ఒక నాయుడుపేట తప్ప. వర్షం వస్తే బిడ్డలు మోకాళ్ళ దాకా నీళ్ళలో ప్లేట్ ఎత్తుకుపోయి నిలబడుకున్నారు, వానలలో తింటున్నారు. అంత గలీజుగా ఉంది సార్ అక్కడ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.